ప్రైజ్ ద లార్డ్. దేవుడి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము యోవేలు ప్రవక్త రాసిన పుస్తకము 2వ అధ్యాయము 1వ వాక్యం. ఈ యోవేలు 2వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు ఏం చెప్పినాడంటే, సియోనులో బూరణ ఊదండి, నా పరిశుద్ధ పర్వతంలో హెచ్చరించండి, దేశం నుండే ప్రజలందరూ భీతి నొందుతారు, శ్రమ పడతారు, ఎందుకంటే దేవుని యొక్క రోజు సమయంగా ఉంటుంది అనేసి రాయబడింది. అంటే దేవుని యొక్క రోజు రాబోతున్నారు. దానికి ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేశం నుండే ప్రజలు అందరూ భీతి నొందుతారట, భయపడతారట, దిగులు పడతారట, వేదన పడతారట, ఏడుస్తారట. అదేవిధంగా ఎజేకియేలు 32వ అధ్యాయం 10వ వాక్యం చదివితే, అనేక విధమైన జాతి జనములు అందరూ బాధలు పడతారు, వేదన పడతారు, రాజులందరూ కూడా దుఃఖిస్తారు. ఎందుకంటే నీవు పడిపోయే దినములో నీ ప్రాణం కొరకు ప్రతి నిమిషము భీతి నొందుతారు, శ్రమ వేదన పడతారు అనేసి అక్కడ ఎజేకియేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు. భీతి అంటే ఒక భయం, ఒక విధమైన దిగులు. ఒక సముద్రంలో అలలు వస్తూ ఉంటుంది, దాంట్లో ఒక చెత్త ఏదైనా ఉంటే అక్కడికి ఇక్కడికి కొట్టుకొని పోతా ఉండాలి, వస్తాడు, మళ్ళీ పైకి కిందికి పోతా వస్తాడు. ఆ విధంగా మనుషుల యొక్క హృదయము భీతి నుండి భయపడి దిగులు పడి ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు వేదన పడుతూ ఉంటారు. ఇక్కడ యెర్మీయా చెప్తున్నాడు 30వ అధ్యాయము 5వ వాక్యం 6వ వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు భీతి నొంది ఏడ్చేది, బాధలు పడేది అందరూ మేము వింటాము, సమాధానం లేదు. ఒక పురుషుడు బిడ్డను కంటాడా, ప్రసవ వేదన పడతాడా? కాదు. కానీ ఒక స్త్రీ ప్రసవ వేదన పడి బిడ్డను కనేటప్పుడు వేదన పడతాది, దుఃఖపడతాది, ఏడుస్తాడు. అటువంటి సమయంలో పురుషుడు తన నడుము పైన చేతులు పెట్టుకొని భీతి నొందుతాడు, ఏమవుతాదో, ఎట్ట జరుగుతుందో అనేసి భీతి నొందుతాడు, భయపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు అనేసి ఇక్కడ యెర్మీయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా భీతి నొందుతారు, భయపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడతారు దేవుడి యొక్క రాకడకు ముందుగా అనేసి మనం చూస్తే, యోబు కూడా చెప్తున్నాడు 3వ అధ్యాయం 26వ వాక్యంలో, నాకు ఆరోగ్యం లేదు, నాకు విశ్రాంతి లేదు, నేను భీతి నొందిన్నాను, నేను భయపడతా ఉన్నాను, వేదన పడుతున్నాను, దుఃఖపడుతూ ఉన్నాను అని చెప్తున్నాను. దేవుని ప్రేమగా ఈ కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క దేశంలో, ప్రపంచమంతా భీతి నొందింటారు. ఏమి జరుగుతుంది, ఏమవుతారు, నాకేమవుతుంది, మా కుటుంబం ఉండేవాళ్ళకి ఏమవుతారు, అక్కడికి పోతే ఏమవుతుంది, ఇక్కడికి పోతే ఏమవుతుంది అనేసి, ఇది తింటే ఏమవుతుందో అనేసి భీతి నొందింటారు, భయపడతా ఉంటారు, దిగులు పడుతుంటారు, వేదన పడుతుంటారు. ఎందుకు అని అడిగితే మన అందరూ తెలుసు ఈ కాలంలో ఎందుకు భీతి, భయము, దిగులు, వేదన అంటే. ఇదే ఆ కాలంలోనే యెర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుచున్నాడు. 16వ అధ్యాయం 4వ వాక్యంలో, భయంకరమైన రోగం వలన ప్రజలు చనిపోతారు. ఏమంట? భయంకరమైన రోగం వలన
ప్రజలు చనిపోతారు. ఏడ్చేవారు ఎవరు ఉండరు, పాతి పెట్టేవాడు ఎవరు ఉండరు అనేసి అక్కడ యెరెమీయా ద్వారా దేవుడు చెప్పినాడు. అది ఈ కాలంలో జరుగుతూ ఉండాలి. ఎంతో మంది కరోనా వైరస్ వలన వ్యాధి పడి ఉన్నారు, ఇంట్లో ఉంటారు, హాస్పిటల్ ఉంటారు, ఎంతోమంది మరణించినారు. వాళ్ళ కొరకు ఏడ్చేదానికి ఎవరు లేకుండా ఉంటారు, వాళ్ళను చూసేదానికి ఎవరు లేకుండా ఉంటారు, దగ్గర పోయేదానికి ఎవరు లేకుండా ఉంటారు, పాతి పెట్టేదానికి ఎవరు దగ్గర పోకుండా ఉంటారు, పాతి పెట్టేదానికి స్థలం లేకుండా ఉండాలి. ఈ విధంగా ఈ కాలంలో జరుగుతున్నది. ఇదే విషయంలో దేవుడు ఆ కాలంలోనే యెరెమీయా ద్వారా తెలియపరిచినాడు. భయంకరమైన రోగం వలన ప్రజలు చనిపోతారు, ఏడ్చేదానికి ఎవరు లేదు, పాతి పెట్టేదానికి ఎవరు లేదు. అది ఈ కాలంలో జరుగుతూ ఉండాలి. ఇది ఈ విధంగా ఇప్పుడు జరుగుతూ ఉండాలంటే దేవుడి యొక్క రాకడ త్వరలో ఉంటుంది, దేవుడి యొక్క రాకడ సమీపంలో ఉంటుంది అనేసి మనము తెలుసుకొని మనం ఏం చేయాలనేసి ఇక్కడ ఒక వాక్యం చెప్తాను. మొదటి సమూయేలు 4:13 చదివితే, ఇశ్రాయేలు ప్రజలు బెలిస్తీయుల దగ్గర యుద్ధానికి పోయినారు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్కడ యుద్ధం చేసే వాళ్ళంతా ఏం చెప్పారంటే, దేవుడితో మందసపడిని తీసుకొని రండి, దేవుడితో మందసపడిని తీసుకుని వస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన కొరకు యుద్ధం చేస్తాడు, దేవుడు మనకు జయం ఇస్తాడు అనేసి దేవుడి మందసపడిని తీసుకొద్దామన్నారు. అదేవిధంగా దేవుడి మందసపడిని తీసుకొని పోయినారు. కానీ ఏమైందంటే బెలిస్తీయులు దేవుడితో మందస్సు పట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో చాలా చంపివేసినారు. ఇశ్రాయేలు ప్రజల్లో బెలిస్తీయులు జయించేసినారు. ఎందుకు ఇలా జరిగింది? దేవుడికి మనసు పెట్టి ఎత్తుకుని పోయి కూడా అనేసి మనం అడగవచ్చు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మర్చిపోయినారు, దేవుడికి విరోధమైన కార్యం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, దేవుడిని వెనకలేదు, ప్రార్థన చేయలేదు. కాబట్టి వాళ్ళు దేవుడి మనసు పెట్టిన ఒక సమయానికి మాత్రం తీసుకుందామన్నారు, ఒక యుద్ధంలో జయించేదానికి వరకు మాత్రం వాళ్ళు తీసుకుందామన్నారు. కాబట్టి ఏమైందంటే అక్కడ వాళ్ళు ఓడిపోయినారు. దేవునికి మందస్సు పెట్టి కూడా బెలిస్తీయులు పట్టుకున్నారు. అప్పుడు ఏలీ అనేసి ఒక యాజకుడు, వయసైన ఒక దేవుడి మనిషి ఉన్నాడు. అట్లంతా కూడా కొంచెం చూపు తగ్గిపోయింది. దేవునికి మందస్సు పెట్టి తీసుకొని పోయినారే, దేవునికి మందస్సు పెట్టి ఏమైంది, దేవునికి బిడ్డలు మనుషులు ఏమైనారనేసి ఆ ఏలీ అనే యాజకుడు ఆ దారి వైపు చూసుకొని కూర్చొని ఉన్నాడు. అప్పుడు దేవుడి యొక్క మందస్సు పట్టి కొరకు ఆయన హృదయము అట్నే పీది నవ్వుతా ఉంటాడు. ఒక మనిషి పరిగెత్తుకుని వచ్చిన వాడు ఏం చెప్పినాడంటే, దేవుడితో మందస్సు పెట్టిన బెలిస్తీయులు పట్టేసినారు అన్నాడు. ఆ మాటను వినిన వెంటనే ఏలీ అని యాజకుడు ఆ పైన కూర్చొని ఉన్నాడు ఒక బండ మీద, ఆడ నుంచి కింద పడి నడుమేములంతా ఇరిగిపోయి చనిపోయినాడు. దేవుడికి మనసు పెట్టి కొరకు ఆయన హృదయం అట్టే కలవరపడతా ఉన్నది, బాధపడతా ఉన్నది, వేదన పడతా ఉన్నారు. వీళ్ళు దేవుడి మనసు పెట్టి తీసుకొని పోయినారే, ఏమైంది అనేసి ఆ మనిషి వచ్చి దేవుడి మనసు పెట్టి పట్టేసినారు, వాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. లోపల ఇంకో ఆయన హృదయము వీధి నుండి భయపడి, వేదన పడి, దుఃఖపడి, కింద పడి చనిపోయినారు. దేవుడికి మందస్సు పెట్టి కొరకు ఆయన హృదయం ఆ విధంగా కలవరపడుతున్నారు, వీధి నుండి. ఈరోజు ఈ కాలంలో దేవుని బిడ్డలైన మనము ఎలా ఉంటాం? దేవుడికి మందస్సు పెట్టిలో దేవుడి యొక్క వాక్యం ఉంది. మన్నా దేవుడి వాక్యానికి గుర్తుగా ఉంటారు. ఆరునగా సేవించే కర్ర దేవుడి వాక్యానికి గుర్తుగా ఉండాలి. 10 ఆజ్ఞలు దేవుడి వాక్యం ఉండాలి. ఆ దేవుడి వాక్యం ఆ దేవుడి మందస్సు ఉంది కాబట్టి ఆ ఏలీ అనే యాజకుడు వీధి నుండి కలవరపడుతున్నాడు. ఆ విధంగా ఈ కాలంలో ఈ కరోనా వైరస్ వలన సంఘంలో ఆరాధన జరగడం లేదు, తడువైపోయింది.
ఆరాధన చేసేదానికి కష్టమైపోయింది. కానీ మనం ఎలా ఉంటాం? ఆ ఏలిలాగా దేవుడి యొక్క ధర్మశాస్త్రం పైన, దేవుడి యొక్క వాక్యం పైన మనం వీధి నుండి కలవరపడి ధర్మశాస్త్రమును చదవాలి, వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమును ధ్యానం చేయాలి, వాక్యమును చెప్పాలనేసి మన హృదయం ఎలా ఉండాలి? కలవరపడాలి. ప్రతి నిమిషము మనము దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఒక మందు లాంటిది, బలమైనది, ఆరోగ్యం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది, సమాధానం ఇచ్చేది, జీవం ఇచ్చేది. అలాంటి దేవుని వాక్యం పైన మనము ఆసక్తి కలిగి ఈ కాలంలో ఎక్కడ పోకుండా ఇంట్లో ఉన్నా ఆ సమయంలో మనము సద్వినియోగం చేసుకుని దివ్య రాత్రములు ధర్మశాస్త్రమును ప్రేమించి ధ్యానం చేసేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువ వారు నాటబడిన ఒక ఆకరాలకుండా ఉండే మానులాగా ఉంటాడు, తగిన సమయంలో ఫలమిచ్చే మానులాగా ఉంటాడని చెప్పిన విధంగా వాడు చేసే కార్యంతో సఫలమవుతాయని చెప్పిన వాక్యం ప్రకారంగా మనము దివ్య రాత్రములు బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి. ఆ విధంగా వాక్యమును మనము చదివినప్పుడు, వినినప్పుడు ఆ వాక్యమే మనకు ఆరోగ్యం ఇస్తారు, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తారు, ఆ వాక్యమే మనకు జీవం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి ప్రేరణ ఈ కాలంలో మనము ఎక్కువ దేవుడి వాక్యమును చదువుతాం, దేవుడి వాక్యమును వింటాం, దేవుడి వాక్యమును చెప్తాం. దేవుడు మీకు మన అందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, జీవమిచ్చి నడిపిస్తారు. ఎందుకంటే నెగేమే కానీ, ఎస్రా కానీ, దానియేలు కానీ మనం బైబిల్ చదివితే వాళ్ళు కొరకు, వాళ్ళు పితరుల కొరకు వాళ్ళు చేసిన పాపమంతా దేవుడి సన్నిధిలో చెప్పి, ప్రభా మేము మా ప్రజలు మా పితరులు చేసిన పాపమంతా క్షమించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని విడిపించండి అనేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ విధంగా మనం బైబిల్ వాక్యం చదివితేనే దేవుడి రాకడకు ముందుగా ఏమేమి జరగతాది, ఎటువంటి భయంకరమైన రోగములు వస్తుంది, భూకంపం వస్తుంది, యుద్ధాలు వస్తాయి, అంతా దేవుడు తెలియపరిచినాడు. కాబట్టి అది మనం చదివి తెలుసుకొని ఇదంతా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకొని దేవుని సన్నిధానమును వెతికి దేవుని సన్నిధానములో పాప క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తే అది ఎటువంటి ఆ వైరస్ అయినా, ఎటువంటి తెగులైనా దేవుడు దూరం చేస్తాడు. యెర్మీయా ద్వారా దేవుడు చెప్పినాడు, 70 సంవత్సరం బబులోనులో ఉన్నారు, 70 సంవత్సరం అయిన తర్వాత వాళ్ళని విడుదల చేసుకుని వస్తానని దానియేలు ఆ వాక్యం చదివినాడు. దేవుడే చెప్పినాడు, దేవుడు మనం విడుదల చేస్తాడనేసి ఉండిపోలేదు. కానీ పాప క్షమాపణ అడుగుతున్నాడు. దానియేలు 9 చదివితే మేము మా పితరులంతా ప్రజలంతా పాపం చేసినాం, క్షమించండి, మమ్మల్ని విడుదల చేయండి అనేసి ప్రార్థన చేస్తే దేవుడు అందరూ పాపను క్షమించి ఇశ్రాయేలు ప్రజలందరూ విడుదల చేసినాడు బబులోను నుండి 70 సంవత్సరం అయిన తర్వాత. ఎందుకు ఈ తెగులు వచ్చింది, ఎందుకు భయంకరమైన రోగం వచ్చి జనాలు చనిపోతారంటే ఎవరికి అర్థం కాలేదంటారు కొంతమంది. ఎందుకు వచ్చింది అంటారు, దేవుని మర్చిపోతే. వాక్యం చెప్తున్నది, నా ధర్మశాస్త్రమును మీరు మర్చిపోయినారు కాబట్టి మీ బిడ్డలందరూ నేను మర్చిపోతానంటాను. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానంటాను. కాబట్టి మనం దేవుని మరవకూడదు, దేవుని వాక్యం మనం మరవకూడదు. దేవుని మర్చిపోయి ఇశ్రాయేలు ప్రజలంతా పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు యుద్ధంలో ఓడిపోయినారు, వాళ్ళకి తెగులు వచ్చింది, ఎంతో మంది చనిపోతున్నారు. బానిసగా పట్టబడిపోయాక అక్కడ ఎన్నో సంవత్సరములు, ఐగుప్తులో 430 సంవత్సరములు, బబులోనులో 70 సంవత్సరములు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. చివరిగా నేను ఒక వాక్యం చెప్పి నేను వివరిస్తాను. అంటే యోనా పుస్తకంలో మనం చదివితే దేవుడు చెప్పినాడు, 40 రోజులలో మీ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. యోనా ప్రవర్తకుడిపై
ప్రసంగం చేస్తాను. కానీ ఏమైందంటే యోనా 3వ అధ్యాయంలో రాజు మొదలుకొని చిన్న బిడ్డల వరకు జంతువులు అన్ని ఉపవాసం, అందరూ ఉపవాసం. ఆ రాజు ఏం చేసినారంటే సింహాసనం నుండి దిగేసినాడు, రాజవస్త్రములు తీసేసినాడు. నేను రాజసింహాసనం కూర్చొని ఏమి చేయలేకపోతున్నాను, నేను రాజవస్త్రం ధరించుకుని ఏమి చేయలేకపోతున్నాను. ఆ దేవుడు చెప్పేసినాడు 40 సంవత్సరంలో నినివే పట్టణం ఉండేవాడు అందరూ చంపేస్తానని. కాబట్టి ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని మనలో రక్షిస్తాడు ఏమో ఎవరికి తెలుసు అనేసి ఆ నినివే పట్టణంలో ఉండేవాడు అందరికీ ఒక వర్తమానం పంపించారు. అందరూ ఉపవాసం ఉండాలి, మనుషులు మాత్రం కాదు జంతువులు కూడా ఉపవాసం ఉండాలి అనేసి ఉపవాసం ఉన్నారు. రాజవస్త్రములు తీసేసి రాజు గోనెపట్ట కట్టుకున్నాడు, నేల మీద కూర్చున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ప్రభువా మా పాపములంతా క్షమించండి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు వాళ్ళని చూసి ఆయన కోపమును తగ్గించుకొని ఆయన మనసును మార్చుకొని వాళ్ళు నాశనం చేస్తానని చెప్పినా అది చేయకుండా ఆపివేసినాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 1,20,000 మంది ప్రార్థన చేసినప్పుడు, మారు మనసు పొంది ప్రార్థన చేసినప్పుడు, పాప క్షమాపణ అడిగి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన విని వాళ్ళ యొక్క తగ్గింపును చూసి, రాజుల యొక్క తగ్గింపును చూసి దేవుడు వాళ్ళను కాపాడినాడు. వాళ్ళకేమి హాని కలగకుండా రక్షించినాడు. అదేవిధంగా ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నిజమైన దేవుడు ఎవరు? యేసు ప్రభువారు జీవం గల దేవుడు, యేసు ప్రభువారు నిజమైన దేవుడు, యేసు ప్రభువారు పాపమును క్షమించే దేవుడు, యేసు ప్రభువారు లోక రక్షకుడు, యేసు ప్రభువారు పరమ వైద్యుడు, సకల రోగములను సకల వ్యాధులను బాగా చేసే దేవుడు అనేసి తెలుసుకొని అందరూ మారు మనసు పొంది యేసు ప్రభువారిని వెదికి తను తగ్గించుకొని పాప క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తే 1 సెకండ్లో 1 రోజులో దేవుడు ఈ కరోనా వైరస్ను తీసివేసేదానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో మనం చేయాల్సింది ఏమంటే దేవుని సన్నిధానంలో మనలో మనం తగ్గించుకొని పాప క్షమాపణ అడిగి ప్రార్థన చేసి మన కొరకు, మన కుటుంబం కొరకు, మన ఊరు ఉండే వాళ్ళ కొరకు, మన దేశం కొరకు, ప్రపంచంలో ఉండే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది దేవుని దగ్గర ప్రార్థన చేయాలనేసి, దేవుడిని నమ్మాలనేసి, దేవుడిని వెదకాలనేసి, అప్పుడు దేవుడు అందరూ ప్రార్థన విని మన పాపమంతా క్షమించి ఈ కరోనా వైరస్ దేవుడు దూరం చేసి అందరికీ శాంతి సమాధానం కలగచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. గొప్ప దేవుడా, పరమ వైద్యుడా, నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవా అని చెప్పిన దేవా, మేము చేసిన పాపమంతా క్షమించి, మా పితరులు చేసిన పాపమంతా క్షమించి, మా కుటుంబం నుండి వాళ్ళు చేసిన పాపమంతా క్షమించి, మా సంఘంలో ఉండే వాళ్ళు చేసిన పాపమంతా క్షమించి, మా ఊర్లో ఉండే వాళ్ళందరూ చేసిన పాపమంతా క్షమించి, మా దేశం నుండే వాళ్ళు చేసిన పాపమంతా క్షమించి, ప్రపంచం నుండే వాళ్ళు చేసిన పాపమంతా క్షమించి, తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి, మీ కృప వలన, దయ వలన, ప్రేమ వలన మమ్మల్ని రక్షించి, యెర్మీయా చెప్పిన విధంగా భయంకరమైన రోగం వలన మనుషులు చనిపోతారు, ఏడ్చేవాళ్ళు లేరు, పాతి పెట్టేవాళ్ళు లేరు అనేసి యెర్మీయా 16:4 చెప్పిన విధంగా తండ్రి ఇప్పుడు జరుగుతూ ఉండాలి. ఎక్కడ చూసినా భీతి, భయము, వేదన, దుఃఖము, మరణము జరుగుతూ ఉండాలి తండ్రి. కాబట్టి రక్షించండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా అందరూ ప్రార్థన ఆలగించండి. కరోనా వైరస్ను తొలగించి అందరికీ ఆరోగ్యం ఇచ్చి, అందరికీ ప్రభా సంతోష సమాధానం ఇచ్చి నామాన్ని మహిమపరచుమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.